రాజగృహ భోజనాదిషు తథైవ దుష్టత్వాత్. అంటే జ్ఞానము వల్లనే భక్తి లభిస్తుందని కొందరు అంటారు. సంతోషమే, ఇది కూడా జీవితంలో మన అనుభవంలో ఉన్నదే. భగవంతుడి గురించి తెలియడం వల్ల కదా ఆయన మీద ప్రేమ పెరిగింది, అందులో సందేహం లేదు. కానీ నువ్వు ప్రేమ ఏర్పరచుకోవడం వల్లనే దానికి అదే ఫలితంగా పెంచుకుంటూ పోతుంది. ప్రేమ లేని వాడికి ఎంత భగవంతుడి గురించి చెప్పినా తెలియదండి. ప్రేమ ఉన్నవాడికి భగవంతుడు తనను తాను ఇచ్చుకుంటాడు. తనను తాను ఇచ్చుకుంటే ఇంక తన గురించి ఇన్ఫర్మేషన్ ఎందుకండి అన్నాడు. దానికి ఉదాహరణ చెప్తున్నాడు ఇక్కడ. రాజగృహ భోజన ఆదిషు అన్నాడు. రాజగృహము భోజనము మొదలైన వాటి దగ్గర తథైవ దృష్టత్వాత్, అదే ఉదాహరణ కనిపిస్తుంది కదా అన్నాడు. ఉదాహరణకి రాజగృహం ఉంది. రాజగృహంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి రాజు యొక్క పరిచయము, రాజగృహం యొక్క పరిచయం, ఈ రెండు ఉన్నంత మాత్రాన వెళ్ళిపోగలమా అది అడుగుతున్నాడు. రాజు ఉన్నాడు, ఆ రాజుగారు ఏమిటి, ఆయన ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎలా చేశారు, ఇవన్నీ మనకు తెలుసు. ఒకడు వెళ్ళేట్టు రాష్ట్రపతి దగ్గరికి, నేను రాష్ట్రపతిని మీట్ అవ్వాలండి అన్నాడు. ఆయన నీకు తెలుసా అన్నాడు. ఓ నాకు తెలుసండి. ఆయనకి నువ్వు తెలుసా, అది నాకు తెలియదండి అన్నాడు. మనకు ఆయన తెలుసు, ఆయనకు మనం తెలియదు, అది కూడా వచ్చిన బాధ. కనుక ఆయన గురించి తెలిసినంత మాత్రం లోపలికి ఎంట్రీ లేదండి. ఆయనకి మనం తెలియాలంటే ప్రేమ ద్వారానే మనం తెలియబడతాం. అంతేగాని ఆయన మనకి తెలియబడ్డు. అందుకు రాజగృహం గురించి బాగా తెలుసు, ఎందుకంటే రాజగృహానికి సంబంధించిన పుస్తకాలు చదివాడు అతను. అవి ఎలా ఎలా ఉన్నాయో ఇన్ఫర్మేషన్ అంతా. అలాగే ఆ రాజగృహంలో ఎవరో తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉండొచ్చు. అంత మాత్రాన వాడు రాజు యొక్క ప్రేమకు నోచుకోగలడా, రాజు నావాడు అని చేరదీయగలడా, లేదుట. అలాగే భోజనాదిషు, భోజనం గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్. హల్వా ఎలా చేయాలో నాకు తెలుసు, అటు నుంచి ఇటు ఎలా తిప్పాలో, దానిలో నెయ్యి ఎలా కలపాలో, అన్నీ తెలుసు. పంచదార ఏ పాడల్లో వేయాలో, లాభం ఏముంది? తెలిసినంత మాత్రాన లాభమా? తింటే లాభం కదండి. అందుకు స్వయం ఫలరూపత అనే మాట అర్థం కావాలి అంటే అది అనుభవిస్తే తెలిసేది భక్తి, అంతేగాని తెలిసినంత మాత్రాన తెలిస్తే కాదు అని చెప్పడం అనమాట. ఫలరూపత్వాత్ అంటే అనుభవము, ఫలం అంటే ఇక్కడ అర్థం అనుభవము. అనుభవం వల్లనే సిద్ధిస్తుందయ్యా పరాభక్తి అనేటువంటిది. అప్పుడు నీకు తెలియనక్కర్లే. అదే రాజు ప్రేమకు నోచుకున్నాడు అనుకోండి, రాజు గురించి ఇన్ఫర్మేషన్ తెలియదు, రాజగృహం గురించి తెలియదు, కానీ ఆ రాజుగారి ప్రేమకు నోచుకుని వాడు అంతఃపురంలో వాడి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటాడు. వాడు ఎంత చక్కటి వచ్చేసింది, ఆ రాజానుభవం వాడికి లభించింది. ఇది దీనికి అర్థం. దీని ఉపనిషత్తులతో అన్వయించి ఏవేవో చెప్పారు, అది కాదని నేను అన్ను కానీ అలా అర్థం చేసుకునే మహాత్ములకి చాలా నమస్కారాలు. నతేన రాజపరితోష క్షుధా శాంతిర్వా అన్నాడు. నువ్వు రాజు గురించి నాలెడ్జ్ తెలుసుకున్నంత మాత్రాన రాజ పరితోషం నీకు దొరుకుతున్నదా అన్నాడు. రాజు నీ పట్ల ప్రీతి పొందుతున్నాడా, నా గురించి ఇంత ఇన్ఫర్మేషన్ పొందేవు నానేమి సంతోషించాడు. అదే నువ్వు ఆయన పట్ల ప్రేమ చూపించు ఆయన సంతోషిస్తున్నాడు. అలాగే క్షుధాశాంతిర్వ, క్షుధాశాంతి కూడా ఆహార విషయకమైనటువంటి జ్ఞానము చేత వచ్చిందా? లేదు కదా. ఆహార అనుభవం వల్ల నీకు లభించింది, ఆహార సేవ వల్ల. అందుకు భగవత్ సేవన వల్లే భగవద్ అనుభవం లభిస్తుంది. భగవద్ అనుభవం వల్లే ఆ పరాభక్తి నిలుస్తున్నది, స్థిరపడుతున్నది అని అంత అందంగా చెప్పేటండి. అయితే ఈ అర్థం ఎందుకు చెప్పుకున్నామంటే స్వయం ఫలరూపతేతి బ్రహ్మకుమారా అన్నాడు కనుక ఆ సూత్రం తర్వాత చెప్పినప్పుడు పూర్వాపర సంబంధం చెడగుంటా చెప్తే ఇదే అర్థం అనమాట. ఈ అర్థం మనకి చక్కగా దీనికి సరిపోతున్నటువంటి చక్కటి విషయం. అయితే పరమేశ్వరుని గురించి తెలుసుకోవడం, తెలుసుకుంటే కానీ ప్రేమ పెరగదండి. నువ్వు తెలుసుకోగలవా? నేను తెలుసుకోగలనుంటే అహంకారం వచ్చేసిందే. ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వాత్ అయిపోయింది. నాకు నువ్వేమీ తెలియదయ్యా కానీ నువ్వంటే ప్రేమ అంటే కరిగిపోతాడు. అది అన్నారండి గోపికలు. యథా వరజ గోపికాన మళ్ళీ రండి అక్కడికి. వాళ్ళు ఏమీ అనలేదు. అయితే వాళ్ళకి తెలుసు నకలు గోపికానందనో భవాన్ అతనికి అఖిల దేగినాం అన్నవాళ్లే, కానీ అవేం మాకు తెలియవన్నారు వాళ్ళు. మా కృష్ణుడు మావాడు, మేము ఆయన వాళ్ళం, చాలదా అది? తవాస్మి, అదొక్క బంధం అంతే. అందుకు ఆ స్థితి ఉన్నదే, నీ వాళ్ళం మేము, మా వాడివి నువ్వు. వేదం అందండి మరి త్వమస్మాకం తవస్మసి, వేదం మాట. కనుక ఆ ఒక్క మాట చాలు. ఆ మాటకి జ్ఞానం ఏంటండి? పైగా జ్ఞానం అయితే ఎంత ఎంత తెలుసుకుంటే నీ బుద్ధితో ఈశ్వరుని తెలుసుకోగలవు. అయితే అసలు తెలుసుకోవద్దని కాదు ఇక్కడ అర్థం. ఎందుకంటే నా మహాత్మజ్ఞాన విస్మృత్యపవాద అనే మాటలోకి ఆంతర్యం చూపించాడు ఆయన. గోపికలకి మహాత్మజ్ఞానము లేదు అని మనం అనుకుంటే పొరపాటు అన్నాడు, కనుక వాళ్ళకు ఉంది. అదే మాటలో మరొకటి అర్థం ఏంటంటే గోపికలకి మహాత్మజ్ఞానము లేదు కనుక వాళ్ళ దోషులు అంటే పొరపాటు అన్నాడు. మహాత్మజ్ఞానం లేకపోయినా ప్రేమ ఉంది కనుక వాళ్ళ దోషులు కాదు, రెండో అర్థం. మూడవ అర్థం ఏంటి దీనిలో? మహాత్మజ్ఞానం వాళ్ళకుంది, మీరు లేదనుకోవద్దు అని మనకు అన్నాడంటే భగవత్ ప్రేమలో ఆయన మహాత్మ్య జ్ఞానం కూడా ఉండాలి అని మనకు చెప్తున్నాడు. కనుక భగవంతుడి యొక్క మహిమ తెలియాలి, కానీ నువ్వు తెలుసుకున్నంతే భగవంతుడు కాదు.
కనుక నేను మొత్తం తెలుసుకుని ప్రేమిస్తాను అంటే ఈ లోపల ఆయువైపోతుంది. తెలుసుకుంటానని ప్రయత్నిస్తే దొరకడండి. పట్టుకుంటానని ప్రయత్నించిన యశోదకు దొరకలేదు. ఆయన కట్టేస్తానని ప్రయత్నించినప్పుడు దొరకలేదు. ఆమె ఏడిచింది, అలిసిపోయింది, చతికిలు పెడితే జాలి పుట్టి దొరికాడు తప్ప ఆయన పట్టుకోలేరు, కట్టుకోలేరు. అందుకే ఆ తపన, ఆ భక్తి, ఆ ప్రేమ 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 అదే నారదుడు ప్రతిష్ఠించదలుచుకున్న గొప్ప సిద్ధాంతం. అయితే ఇప్పుడు మనకు తెలిసిపోయింది, భగవంతుడి గురించి ఏం తెలుసుకోక్కర్లే, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం, మన పని మనం చూసుకుందామని. అదా ఇక్కడ అర్థం. ఆయన గురించి ప్రేమ ప్రేమ. నువ్వు ఆ తెలుసుకోవడం, ఆయన కథలు వింటున్నావు, కథల వల్ల ఆయన్ని తెలుసుకోవడం కోసం కథలు వినట్లేదు, ఆయన్ని అనుభవించడం కోసం కథలు వింటున్నావు. అది కూడా అక్కడ అర్థం. అప్పుడు భక్తిలోకి వెళ్ళిపోయింది కథ కూడా, కథాశ్రవణం కూడా. అప్పుడు జ్ఞాన మార్గంలోకి వెళ్ళలేదు, భక్తి గురించే వెళ్ళిపోయింది. అప్పుడు పరమాత్మ గురించి ఉపనిషత్తుల ఆధారంగా పరబ్రహ్మ జ్ఞానం చెప్పినా అది కూడా తెలుసుకోవడానికి వినవు, అది కూడా ఆనందానుభవం. ఎందుకంటే ఆయన ఎవడు? ఆయనే. ఆయన గురించి అక్కడ అలా చెప్తున్నారు అని అక్కడ కూడా ఆనందంగానే వింటున్నాం. అందుకే మహానుభావులు మధుసూదన సరస్వతి కానీ, లీలాసుకులు కానీ చాలా సంతోషం. మీరందరూ చాలా గొప్పవాళ్ళు. పరం పుమాంసం నిహితం గుహాయాం ఉపాసకాం ఆత్మవిద పురాణ. ఆత్మవేత్తలేని మీరందరూ హృదయంలో ఉన్న పరమాత్మని ధ్యానిస్తున్నారు. మీ అందరికీ నమస్కారం. మీరు అంత కష్టపడి నిరోధించి సంపాదించిన ఆ హృదయంలో ఉన్న ఆత్మవస్తువు అదిగో రండి, అక్కడ యశోదమ్మ ఇంటి రోకలికి కట్టబడిపోయి ఉన్నది చూపిస్తానన్నాడు ఆయన. మధుసూదన సరస్వతి అయితే ఈ ఆత్మవస్తువుని వెతికి వెతికి వెతికే మేము ఎక్కడా చక్కగా చెప్తాడు. బృందారణ్యమిదం, ఆ బృహదారణ్యంలో వెతుక్కున్నట్ట. అందుకే మృగయతి రాధా మాధవం సఖి ముహురిహ నిగమ వనేధవం అంటారు నారాయణ తీర్థుల వారు తరంగాల్లో. ఎల్లవేళలా నిగమమనాల్లో పరిగెడతాడంటే దొరకడని అర్థం. వేదమంత్రం పట్టుకుని ఇదిగో ఇదిగో అంటుంది వేదమే, ఇది కాదంటుందిట అంటే జారిపోతున్నాడు. అందుతూనే వేదమంత్రాలకే చిక్కకుండా వెళ్ళిపోయినటువంటి వాడు. అందుకే చిక్కడు క్రతువుల వ్రతముల వేటికి చిక్కలేదైనా అలా పరిగెడుతున్నటువంటి వాడు ఆయన ఇదిగో ఆ బృందావనంలో ఏమీ తెలియని గొల్లపడుచుల చేతికి చిక్కిపోయి ఆ నీలమహో, ఆ నీలకాంతి పుంజ పరిగెడుతుంది చూడండి అని ఎంత జగ్గా చెప్పాడు మధుసూదన సరస్వతి మనకి. అందుకు ఇక్కడ నతేన రాజపరితోష, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల రాజు తృప్తి పడతాడా? నీకు రాజు తృప్తి పడడం అవసరం. ప్రేమని తత్సుఖసుఖిత్వం, ఆయన తృప్తి పడాలి, ఆయన ఆనందించాలి. అందుకే ఇవన్నీ. అంతేగాని ఆయన వల్ల నేను తృప్తి పడాలని, మన భక్తులన్నీ కూడా ఆయన వల్ల మనం తృప్తి పడాలని, అసలైన భక్తుడు మన వల్ల ఆయన తృప్తి పడాలని. అది దాని గురించి మనం చాలా చెప్పుకున్నాం ఇక్కడ తత్సుఖసుఖిత్వం సూత్రంలో. అందుకు నతేన రాజపరితోష క్షుధా శాంతిర్వా. పరమహంస చక్కటి ఉదాహరణ చెప్తాడు. ఓ ఇద్దరు తోటలోకి వెళ్ళేట పాపం. ఆ తోటలోకి వెళ్ళగానే వీడికి నోరు ఒకటికి చెట్టెక్కాడు. ఇంకోడు చక్కగా పుస్తకం, అన్ని కంప్యూటర్లు, ఇంకా బోటనీ బుక్ అన్నీ పట్టుకుని మొత్తం సాయంత్రం వరకు తిరిగట్ట. మొత్తం తోటంతా తిరిగితే వీడు అక్కడ హాయిగా కింద కూర్చున్నాడు. వీడి దగ్గరికి వచ్చి నేను బోల్డ్ అంత సంపాదించాను అన్నాడు. ఏం సంపాదించావు అన్నాడు. ఇదిగో ఇక్కడ ఈ తోటలో ఎన్ని రకాల మామిడి చెట్లు ఉన్నాయి, వాటిలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, బంగినపల్ల లేదా రసాల, నూజివీడు రసాల, ఎన్ని పేర్లు, ఇవన్నీ సేకరించాను, వీటి గురించి ఇంత విషయం నా దగ్గర ఉందన్నాడు. నువ్వేం సంపాదించావన్నాడు. నేనేమీ సేకరించలేదు, ఆయన పళ్ళు తింటూ కూర్చున్నాను అన్నాడు. ఇందులో ఎవడయ్యా? అది ఇక్కడ పళ్ళు తిన్నవాడు ఎలాంటి వాడు వాడు. అది ఉదాహరణ మనం తీసుకుంటే పరమహంస గారు మరో నారదుల వారు మనకి అంత చక్కగా చెప్పారు. అయితే ఇలాంటి అనుభవ స్వరూపమైన భక్తి మొత్తానికి మనకు తెలిసింది ఏంటంటే భక్తి అనేది స్వానుభవైక వేద్యము. అందుకే ఫలరూపత అంటే అనుభవమేవా అని. స్వానుభవైక వేద్యము ఇలాగున వివరించలేను, చాలా స్వానుభవైక వేద్యమే. అప్ప రామభక్తి ఎంత గొప్పదిరా, తెలిసి రామచింతనతో నమము సేవో మనసా అని త్యాగరాజాదులు చెప్పినటువంటి గొప్ప మాట ఇది. అందుకే తస్యా సాధనాన్ని గాయంత్యాచార్యా. అలాంటి భక్తి పొందడానికి సాధనలు ఏమిటో ఆచార్యులు చెప్తున్నారు అన్నాడు. నారదుడు కూడా తన అహంకారం చూపించట్లే, నేను చెప్తున్నాను అనకుండా ఆచార్యులు అంటే ఆచరించి ఆచరింపజేసే మహాత్ములు ఈ భక్తి మార్గంలో ఎవరున్నారో ఆ భక్తాచార్యులు చెప్పినవన్నీ మన కోసం ఒకచోట క్రోడీకరించి ఇస్తున్నారు. ఇక్కడ నుంచి మనకు సాధనకి అవసరమైన పాయింట్స్ అని ఇందాక చెప్పిన ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వాత్ సాధనలకు ఇంట్రడక్షన్, అది మొట్టమొదటి చెప్పేసిన వాక్యం. దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనేది ఇక్కడ నుంచి చెప్తున్నాడు. దీనిని ఆచార్యులు గానం చేస్తున్నారు అన్నాడండి. చూడండి, వేదాంతం చెప్పేటప్పుడు ఉపదేక్షంతితే జ్ఞానం అన్నాడు. తత్వం చెప్తే ఉపదేశం, భక్తి చెప్తే గానం. ఎంత గొప్ప మాట అండి. అంటే గాయంతి ఎంత చక్కగా చెప్పారు. అందుకు భక్తుల మాట చెప్తే అది గానం, అంతేగాని అది ఉపదేశం కాదు. భక్తుల మాట గానం. గానం అంటే అర్థం హార్మోని పెట్టుకుని ట్యూన్ చేశారని కాదు అర్థం.
గానం అంటే అనుభూతిలోంచి పలికే పలుకుని గానం అంటారు. అందుకే ఆ భగవద్ అనుభవంలోంచి పలికినటువంటి గొల్లపడుచుల పలుకులన్నీ గీతలైపోయాయి. గీతాలు అనుభవంలోంచి పలికితే గానం, సత్యంలోంచి పలికితే గానం. అందుకే సత్యస్వరూపుడైన భగవానుడు పలికింది భగవద్గీత, అనుభవస్వరూపుడైనటువంటి గోపికలు పలికినవి గోపికా గీతలు, భ్రమర గీతలు, వేణు గీతలు, యుగళ గీతాలు. మొత్తం 4 గీతలు ఉన్నాయి మనకి. గోపికలు పలికిన గీతలు 4 కనిపిస్తాయి దశమస్కంధంలో మనకి. 4 బ్రహ్మ విద్యలే మనకి. ఏ బ్రహ్మ విద్య? ఆనంద బ్రహ్మ విద్య. ఆనంద బ్రహ్మ విద్య అంటే ప్రేమస్వరూప రసస్వరూప బ్రహ్మ విద్య. అది రస విద్య. ప్రేమ ఒక రసం, భక్తి ఒక రసం, అదొక అనుభూతి. అది రసో వయస రసగృహ్యవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అని ఉపనిషత్ మాత పలికినటువంటి ఆ రస మాధురి, ఆ భక్తి మాధురి. ఈ మాధురి అంతా 4 గీతల్లో వినిపించారు గోపికలు. ఇలాగ భక్తులు ఎప్పుడు పలికినా అనుభూతిలోంచి పలుకుతారు, కానీ ఉపదేశంలా కూర్చుని చెప్పరయ్యా. ఉపదేశంలో డ్రై ఉంటుంది, గానంలో రసం ఉంటుంది. అది ఇక్కడ చూపిస్తున్నారు. ఉపదేశం నిన్ను ఎండగడుతుంది, గానం నిన్ను తడుపుతుంది, ఆప్యాయనం చేస్తుంది, ఆత్మీయం చేస్తుంది. అందుకు గానం చేస్తున్నారు వాళ్ళు. తస్యా సాధనాన్ని గాయంత్యాచార్యాః